శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో 16వ తారీఖు వరకు రవి చతుర్థ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల జాతకుడు కొంతవరకు భూములు స్థిరాస్తులు కొనాలనే ఆలోచన ఆ ప్రయత్నంతో తిరగడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచనకి ఈ వారంలో ఒక నిర్ణయం అన్నది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి హోదా పెరగడం వల్ల వారికి ఏదో మంచి ఉద్యోగం రావడం వల్ల కొంతవరకు ఏదో ఒక ఫంక్షన్ లాంటిదో కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండడం జరిగే అవకాశం ఉంటుంది. అయితే 16వ తారీఖున రవి 5వ స్థానానికి వెళ్తున్నాడు. రాశ్యాధిపతిగా రవి 5వ స్థానానికి బయలుదేరుతూ అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలియడం వల్ల ఏమవుతుందంటే మీకు ఉద్యోగపరంగా మీరు కొన్ని మార్పులు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మీకుగా ఉద్యోగం మారడం కానీ లేదా నిరుద్యోగులు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసి ఆ కొత్త ఉద్యోగంలో చేరడం కానీ జరిగే అవకాశం ఉంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏదన్నా ఒక సినిమా ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలన్నా, వ్యక్తిగతంగా మీరు సొంతంగా ఏదన్నా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా వస్తుంది. దానికి తగినటువంటి ప్రయత్నాలు అవి చేసుకోవచ్చు. అంటే మీరు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అటువంటివి ఏమన్నా ఉంటే బహిర్గతపరిచి అది 10 మందిని ఆకర్షించడం వల్ల ఈ విధంగా వృత్తిపరంగా కొంత గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృత్తిలో కొంత అభివృద్ధి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే దానికి తగినటువంటి ఆర్థిక సౌకర్యం, అలాగే అధికారుల నుంచి పర్మిషన్లు, పెద్ద వాళ్ళతో పరిచయాలు ఇవన్నీ కూడా మీకు గురువు 11వ స్థానంలో ఉండి 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరీగా ఈ వారంలో మీరు అనుకున్నది ఏదైనా సరే, అది పెళ్ళైనా, ఒక ప్రేమ వ్యవహారం అయినా, ఒక సినిమా అయినా, లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ అయినా, వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా కూడా ఈ సమయంలో అది జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇది గొప్ప అవకాశం అన్నమాట. ఈ 16వ తారీఖు నుంచి రాష్ట్రాధిపతి రవి మిత్రస్థానంలో ధనుసులో ప్రవేశించడం, అలాగే మరి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అక్కడే సంచరించడం, అలాగే గురువు కూడా వీక్షించడం, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మీకు కొద్దిగా ఓపికలే పెద్ద వయసులో ఉంటే మీ సంతానానికి ఇటువంటి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో మొత్తం మీద మాత్రం మీరు ఒక అద్భుతాన్ని ఈ వారంలో సాధించబోతున్నారు. అది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని మార్పులు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం ఈ సమయంలో మీకు మీ అవసరానికి మీరు ఊహించిన సమయం కన్నా ముందుగానే సడన్గా ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. ఎస్పెషల్లీ విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, గతంలో మీ దగ్గర ఉపయోగపడినటువంటి మీ శిష్య బృందం లాంటి వాళ్ళు చాలా వరకు సహకరిస్తారు. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాశిలో కేతు సంచారం వల్ల కొన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోతుంటారు. ప్రతిదానికి కూడా అది ఎందుకు అవుతుంది, వస్తుందా రాదా, ఈ విధంగా మంతనాలు చేసుకుంటూ వచ్చిన ప్రతి అవసరాన్ని కూడా విమర్శిస్తూ శంకిస్తూ దాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు ఆలోచన తట్టకపోతే మీకు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో వారి నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మంచిది. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. అయితే ఇవన్నీ ఒక పక్కన ఇలా ఉంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా మిమ్మల్ని కొంత అధైర్యపరుస్తూ ఉంటాడు అన్నమాట. ఏదన్నా ఒక ప్రయత్నం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే మనం అందులో లాభాలను మాత్రమే ఆశించి ఇది చేద్దాం అనుకుంటాం. ఏదో సినిమా తీయాలనుకున్నాం, ఈ విధంగా లాభం ఉంటుంది, ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా ఇదే పెట్టి కూడా అనుకుంటారు. కానీ మీరు ఈ సమయంలో ఈ సినిమా ఫ్లాప్ అయితే ఏమవుద్ది, ఏదైనా సెన్సార్ ఆగిపోతే ఎలా ఉంటుంది, ఈ విధంగా మీకు మీరే శంకించుకొని కొన్ని అడ్డంకులు ఊహించుకుంటూ ఉంటారు. అలాగే మీరు అనుకున్న విధంగానే చివరి నిమిషంలో మీ ప్రయత్నం ఆగిపోవడం, మనీ బ్లాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ అష్టమ శని ప్రభావం వల్ల కొంతవరకు ప్రతిదీ కూడా కొంత పర్ఫెక్ట్గా చూసుకుంటూ మంచి సక్సెస్లో ఉన్నప్పుడు సక్సెస్గా ఉన్న వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళడం వల్ల చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది. బట్ ఏదైనా మీరు ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ ఈ శని భగవానుడికి అష్టమ శని ప్రభావాన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా అవకాశాలు మీకు దగ్గరికి వచ్చి పోకుండా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం
పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్ పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరేదైనా కోర్టు సమస్య కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ, ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ, కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో, అంటే బయటకు కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా మీరు పాకెట్లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం, చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికి తెలియకపోవడం, మళ్ళీ కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏదో రోజన్నా ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా, అది ప్రేమ కానీ, పిల్లలు కానీ, ధనం కానీ తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదైనా మీకు చదువుకునే చోట, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4-5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలిలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరు ఏమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధంగా టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూతి తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.